హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే హెల్తీ బోల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అండి, నా పీసీఓడి వెయిట్ లాస్ జర్నీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. మన సబ్స్క్రైబర్స్ కొందరు ప్రత్యేకంగా అడిగారనమాట, అక్క మాకు పీసీఓడి ఉంది, వెయిట్ ఎక్కువ ఉన్నాము, ఏమైనా టిప్స్ చెప్పండి, రెసిపీస్ షేర్ చేయండి అనేసి అడిగారనమాట. సో మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే ప్రత్యేకంగా కొద్ది రోజులు మన ఛానల్లో పీసీఓడి వెయిట్ లాస్ సిరీస్ వ్లాగ్స్ అయితే కంటిన్యూగా వస్తుంటాయి. మీరు ఎవరైనా పీసీఓడితో సఫర్ అవుతూ వెయిట్ లాస్ కాకుండా సఫర్ అవుతూ ఉంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియోస్ వ్లాగ్స్ అయితే ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. మీ పీసీఓడి క్యూర్ చేసుకోవడానికి అయితే మీకు ఎండింగ్ వరకు చూడండి. మీకు ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెమైనా హెల్ప్ అవుతున్నాయి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. సో ఈ వ్లాగ్స్ అన్నీ కూడాను నా పర్సనల్గా నేను పీసీఓడితో సఫర్ అయినప్పుడు నేను డబ్బులు పే చేసి మరీ డైట్ తీసుకొని చేసిండే రెసిపీస్ అనమాట. ఈ టిప్స్ నేను చెప్పేవన్నీ కూడా నేను పర్సనల్గా పీసీఓడి ఫేస్ చేసి దాని నుంచి ఓవర్కమ్ అయినటువంటి నా జర్నీ అయితే కంటిన్యూస్గా ఉంటాయన్నమాట. ఖచ్చితంగా ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? సో ఇదిగోండి, ఇంకా మార్నింగ్ అయితే ఈరోజు ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడైతే లేడీస్లో పీసీఓడి పీసీఓఎస్ అనేది కామన్ అయిపోయిందండి. సో మనము కరెక్ట్గా హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో చేయకపోవడం, మన బాడీకి కావాల్సినటువంటి ప్రోటీన్ ఫైబర్ ఫుడ్ ఇవ్వకపోవడము, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడము, ఇలాంటి కారణాల వల్ల అయితే మన బాడీలో హార్మోన్స్ అనేవి చేంజెస్ అయ్యి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల సో మనకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావడం, 2 monthsకి 3 monthsకి ఒకసారి రావడం, అన్వాంటెడ్ హెయిర్ రావడం, దీంతో ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వడం, ఇలాంటి సిమ్టమ్స్ అయితే కనిపిస్తాయి. సో నాకు మ్యారేజ్ అయిన ఒక 1 yearకి పీసీఓడి స్టార్ట్ అయిందనమాట. సో నాకు సిమ్టమ్స్ ఎట్లుండేవంటే అండి, 3 months 2 months 3 months వన్స్ సైకిల్ అనేది వచ్చేదనమాట. 3 months వన్స్ ఒకసారి పీరియడ్స్ వచ్చిందంటే ఫ్లో ఎక్కువ ఉండేదండి. అసలు క్లాట్స్ లాగా వచ్చేదనమాట. కంటిన్యూస్గా ఒక 15 days వరకు ఫ్లో వెళ్ళేది. ఫుల్ టైర్డ్ అయిపోయేదాన్ని. ఇంకా వెయిట్ కూడాను నాకు మ్యారేజ్ అయిన తర్వాత, నా మ్యారేజ్ అయినప్పుడు నా వెయిట్ 50-51 kgs ఉండేదాన్ని. 1 yearలో 75 kgs అయిపోయినానండి. సో వెయిట్ కూడా భారీగా గెయిన్ అయిపోయినాను. సో ఆ టైంలో నేను హాస్పిటల్స్ కూడా వెళ్ళాను. హాస్పిటల్లో అన్నీ చెక్ చేసి టాబ్లెట్స్ తీసుకొని ఒక 1 year వరకు హాస్పిటల్కి వెళ్ళి ఎలాంటి రిజల్ట్స్ రాలేదనమాట. తర్వాత నేను డైట్ అమౌంట్ పే చేసి డైట్ స్టార్ట్ చేశాను. సో మనకి ఎక్సర్సైజ్ మాత్రం పీసీఓడి పీసీఓఎస్ ఉండే వాళ్ళకైతే ఎక్సర్సైజ్ మాత్రం ఖచ్చితంగా చేయాలండి. ఫిజికల్ యాక్టివిటీ చేస్తేనే మనకి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయన్నమాట. ఇంకా ఎవరైనా ఎక్కువ వెయిట్ గెయిన్ ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా మీరు డైట్ ఫాలో అయ్యి స్ట్రిక్ట్గా ఎక్సర్సైజ్ చేసి కాస్త వెయిట్ లాస్ అయితే మనకి పీరియడ్స్ అనేవి మళ్ళీ రెగ్యులర్గా అవుతాయండి. మీకు రిజల్ట్స్ అనేవి ఈజీగా కనిపిస్తాయి. కొంచెం వెయిట్ లాస్ అయితే కావాలన్నమాట, అప్పుడే కనిపిస్తాయి. సో నేను ఫాలో అయిందే డైట్ చార్ట్లో వచ్చేసి నాకు ఫస్ట్ మార్నింగ్ లేవగానే మొరింగా టీ తీసుకోవాలని చెప్పారనమాట. మొరింగా అంటే ఏం లేదండి, మునగాకు టీ తీసుకోవాలనేసి అయితే నాకు డైట్ చార్ట్లో ఫస్ట్ ఇంత మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ లాగా అనమాట. సో పౌడర్గా కూడా తీసుకోవచ్చండి కావాలంటే. ఇంకా మనకైతే ఇంకా ఫ్రెష్గా మునగాకు దొరుకుతాయి కదా, పౌడర్ ఫామ్ ఎందుకు, ఇదైతే ఇంకా బాగుంటుంది అనేసి అయితే నేను మునగాకు చూపిస్తా అన్నాను. మీకు ఎవరికైనా మునగాకు దొరకదు అనే వాళ్ళైతే మనకు ఆన్లైన్లో మొరింగా పౌడర్ అని కొట్టారంటే ఈజీగా దొరుకుతుంది, తక్కువ కాస్ట్ అది కూడాను. ఇంకా మీకు ఫ్రెష్గా దొరుకుతుంది మునగాకు అంటే యూజ్ చేసుకోండి. ఇలాగే ఈ డ్రింక్ అయితే చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి మనకి పీసీఓడి తగ్గడానికి కానీ పీరియడ్స్ కరెక్ట్గా రావడానికి. చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే నేను ఒక 3 ఆకులు మునగాకు ఉంటాయి కదా పెద్దవి కొమ్ములు, దాంట్లో 3 ఆకులు కొంచెం లేదుగా ఉండే ఆకులు అయితే తీసుకున్నాను. దీంట్లోకి అయితే కొంచెం అల్లం కూడా తురిమేసుకున్నాను అనమాట. కావాలంటే ఇంకా దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు. లాస్ట్ వీడియోలో కూడా ఒకటి చెప్పాను డ్రింక్ పీసీఓడి తగ్గేకి. ఎవరైనా చూడని వాళ్ళైతే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, దాంట్లో క్లియర్గా చెప్పాను ఎట్లా వస్తుంది పీసీఓడి అనేసి అయితే. ఇంకా దీన్ని అయితే వాటర్ వేసేసి బాగా మరిగేయాలండి, కొంచెం ప్లేట్ మూసేసి.
ఇంకా మా హస్బెండ్ కూడా మార్నింగ్ లేవగానే డిటాక్సిటింగ్ తాగే అలవాటు ఉందనమాట. సో అందుకే ఇంకా మా హస్బెండ్ కూడా నేను ఇద్దరికి కలిపి పెట్టేస్తాను. ఇక్కడైతే బాగా మరిగిచ్చేసి కొంచెం వదిలేయాలన్నమాట. ఆకులో ఉండే రసం అంతా నీళ్ళలోకి ఇంకాలన్నమాట. సో అప్పుడు ఇంకా కొంచెం వేడిగా కావాలంటే మళ్ళీ మీరు వేడి చేసుకోండి. కొంచెము వేడి చేసుకొని ఇంకా ఫిల్టర్ చేసుకొని సిప్ అండ్ సిప్, లైక్ మనం కాఫీ టీ తాగుతాం కదా వేడి వేడిగా, సో అట్లా తీసుకోవాలండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ డ్రింక్ మాత్రం చాలా చాలా ఎఫెక్టివ్ అండి పీరియడ్స్ వచ్చే కానీ, మనకి వెయిట్ లాస్ అయ్యేకి, మన డైజెషన్ని ఇంప్రూవ్ చేసేకి, తర్వాత మన హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసేకి మునగాకు అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఫస్ట్ ఎంటీ స్టమక్లో మార్నింగ్ వాటర్ తాగిన తర్వాత సో ఫస్ట్ టీ అయితే తీసుకోవాలి. ఈ విధంగా అయితే ఇంకా ఇదైతే బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే నేను జొన్నలతో దోశలు చేసుకుంటాను. సో నా డైట్లో ఏమంటే వైట్ రైస్ మాత్రం కొంచెం తగ్గియాలని చెప్పిండ్రండి. సో వైట్ రైస్ కాకుండా ఇట్లా జొన్నలతో దోశలు చేసుకోండి అని చెప్పిండ్రి. ఇంకా జొన్న దోశలకి అయితే నేను 2 కప్పులు తెల్లవి జొన్నలు వస్తాయి కదా, సో తెల్ల జొన్నలు ఒక 2 కప్పులు, 1 కప్పు గుండు ఉద్ది బ్యాళ్ళు వస్తాయి కదా, గుండు ఉద్ది బ్యాళ్ళు, సో అవి 1 కప్ అనమాట. ఒక 1 టేబుల్ స్పూన్ అన్ని మెంతులు వేసి ఒక 8 అవర్స్ నానబెట్టాలండి. జొన్నలు బాగా నానుకోవాలన్నమాట. సో మనము నార్మల్గా దోశలకైతే రైస్కి ఒక 4 అవర్స్ నానబెడతాం కదా, ఇవి అట్లు కాదు, దీంట్లో ప్రోటీన్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది జొన్నల్లో, కాబట్టి 8 అవర్స్ నానబెట్టేసుకోవాలి. సో 8 అవర్స్ కల్లా ఇట్లా బాగా నానుకుంటాయి కదా. సో ఇదైతే నేను ఇంకా మార్నింగ్ నానబెట్టాను అనమాట. ఇది ఇంకా నైట్ పడుకునేటప్పుడైతే మిక్సీ పట్టేసుకుంటాను. దీన్ని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసి నైట్ అంతా ఫర్మెంటేషన్ పెట్టేస్తే, ఇదిగోండి మార్నింగ్ కల్లా బాగా ఫర్మెంట్ అయి ఉంటుంది కదా, దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే జొన్న దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. మనం ఇంకొంచెం గట్టిగా వాటర్ ఎక్కువ వేయకుండా మిక్సీ పట్టుకుంటే దీంతో ఇడ్లీ కూడా చేసేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. మనకి సెట్ దోశలు, గుంత పొంగనాల్లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. బాగుంటుంది. సో ఇంకా ఇక్కడైతే నా డైట్లో ఏంటంటే పీసీఓడి ఉండే వాళ్ళకి పల్లీలు తినకూడదని నాకు డైట్లో చెప్పిండండి. శనగిత్తనాలు, వేరుశనగ గింజలు అవి తినకూడదని చెప్పిండనమాట. సో మీకు చట్నీ కావాలంటే కొబ్బరి చట్నీ, లేదంటే పుట్నాలు వస్తాయి కదా, పుట్నాలతో చట్నీ చేసుకోవచ్చు అని చెప్పిండంట. 2 ఆప్షన్స్, లేదా టమాటో చట్నీ. సో ఇది నాకు ఆప్షన్స్ ఇచ్చింది అనమాట. సో నేనైతే ఈరోజు మీకు చూపిస్తాండది పుట్నాలు, పచ్చి కొబ్బరి, జీలకర్ర, మిరపకాయలు ఇవన్నీ వేసి అయితే చట్నీ చేసేసుకున్నాను. ఇదిగోండి ఇంకా ఈడైతే ఇంకా దోశలు వేసేసాను అనమాట. ఈ దోశలు పీసీఓడి ఉండి వెయిట్ లాస్ వాళ్ళకి, వీళ్ళకే కాదు, ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా తినవచ్చు అనమాట. మంచి హెల్దీ దోశలు. మా పిల్లలు కూడా ఇంట్లో అందరికి కలిపి నేనైతే బ్రేక్ఫాస్ట్కి చేసేసాను ఇదేను. ఇదిగోండి ఇంకా నా బ్రేక్ఫాస్ట్కి అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సో 9-9:30 కల్లా తినేయాలని నా డైట్లో చెప్పినింది. సో ఒక 2 దోశలు తీసుకున్న, ఇంకా మొలకలు ఉన్నిందనమాట, పెసల మొలకలు, ఇంకా చట్నీతో నా బ్రేక్ఫాస్ట్ అయితే ఎంజాయ్ చేస్తాను. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ దోశలు. సేమ్ మన వైట్ రైస్ కంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటాయి, క్రంచీగా కూడా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ దోశలు అయితే మనము డిన్నర్లోకి కానీ ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్లోకి కానీ తీసుకోవచ్చు. ఇంకా ఈడొచ్చేసి ఈడైతే నేను ఇంకా పప్పు చేస్తానండి. కందిపప్పు నానబెట్టేసిన అనమాట మార్నింగే. కందిబ్యాళ్ళు, తర్వాత వైట్ రైసు, ఇంకా రెడ్ రైసు ఇవన్నీ నానబెట్టేసినాను అనమాట. సో ఈ కందిపప్పులో మనకి ప్రోటీన్ శాతం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. మనం డైరెక్ట్గా వండేయకూడదండి పప్పుల్ని, ఎప్పుడైనా కానీ కొంతసేపు నానబెట్టుకోవాలా. ఇక్కడైతే నేను రెడ్ రైస్ అని చూపించాను కదా, సో ఇగోండి ఇట్లా ఉంటాయి అనమాట రెడ్ రైసు. కేరళ మట్టా రైస్ అని పిలుస్తారు. ఇందులో ఫైబర్ కంటెంట్, ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది రైస్లో, కాబట్టి మనం బాగా నానబెట్టాలి. బ్యాళ్ళు కానీ, మిల్లెట్స్ కానీ, ఏమైనా సిరిధాన్యాలు ఉంటాయి కదా, సో ఇట్లాంటివన్నీ కూడా మనము ప్రోటీన్ ఎక్కువ ఉంటాయి అనమాట. బాగా నానబెట్టి వండుకుంటే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి కాదు, మంచి ప్రోటీన్ కూడా అందుతుంది అనమాట. సో ఈరోజైతే నేను ఇంకా టమాటో పప్పు చేసేస్తాను. కూడా నా స్టీమర్లో కిందకైతే టమాటో పప్పుకి పెట్టేసాను. టమాటో, బ్యాళ్ళు, తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసాను. పైన అయితే ఇంకా మా పిల్లల కోసం ఎగ్స్, నా కోసం అయితే రెడ్ రైస్, పిల్లలకి వైట్ రైస్, మా జెస్సీకి అయితే ఒక క్యారెట్ కూడా పెట్టేశాను అనమాట స్టీమర్కి. అన్నీ ఒకేసారి అయిపోతాయి కదా అనేసి ఒక 20-25 మినిట్స్లో మనకి అన్నీ ఒకేసారి అయిపోతాయి. మనకి రైస్ మళ్ళీ చేసుకోవాలి అనే పని ఉంటుంది. నాకైతే ఈ స్టీమర్ చాలా బాగా హెల్ప్ అవుతుందండి అన్నీ ఒకేసారి కుక్ చేసేకైతే. ఇంకా పప్పు అయితే చేసేసాను.
ఇంకా ఇంట్లో దొంటాకు ఉన్నిందనమాట, దొంట కూరాకు. సో దీంతో కొంచెం ఫ్రై చేద్దామనేసి అయితే ఇంకా అదంతా క్లీన్ చేసి ఈడైతే ఫ్రైకి చేస్తా ఉన్నాను. సో ఫస్ట్ అయితే ప్యాన్లో కొంచెము ఆయిలు, ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, ఒకటి ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని, పచ్చిమిరకాయలు, కరివేపాకు ఇవన్నీ వేస్తాం కదా పోపుకి. ఇంకా పోపుకి వేసేసి పోపు వేగినాక అయితే దొంట కూరాకుని చిన్నగా కట్ చేసుకొని ఇంకా దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ కూరాకు చూసే ఎక్కువగా అనిపిస్తుంది కానీ అండి, దీన్ని ఫ్రై చేస్తూ ఉంటే మాత్రం కాసేపటికే అంతా తగ్గిపోతుంది అనమాట. చూడండి ఎంత అయిపోయిందో. సో ఇంకా ఈ కూరాకుల్లో ఏమంటే సాల్ట్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదనమాట. సాల్ట్ కంటెంట్ ఉంటుంది కూరాకుల్లో, కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి. సో నేనైతే ఇంకా దాన్ని ఉడికేకి పెట్టేసినాను. ఈడైతే కొన్ని ఎండుమిరపకాయలు, తర్వాత ఎండు కొబ్బరి, జీలకర్ర వేయించుకోండి. సో ఇవన్నీ పౌడర్ లాగా చేసుకొని ఇంకా ఒక 15 నిమిషాలు అయితే దాన్ని ఉడికేకి పెట్టింటి కూరాకు. దాంట్లో ఉండే వాటర్ అంతా బాగా వచ్చేసి బాగా ఫ్రై ఉడికేసింది అనమాట. మనం చేసుకోండి పౌడర్ ఉంది కదా, ఈ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. అంతే, ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. సో మనకి రైస్లోకి కానీ, రసం చేసినప్పుడు ఏదైనా సైడ్ డిష్గా, ఇంకా చపాతీలోకి కానీ ఇది చాలా బాగుంటుంది. మంచి విటమిన్స్, మినరల్స్ ఆకుకూరలో ఉంటాయన్నమాట. ఆకుకూరలు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. మీకు ఆకుకూరలు దొరికితే రోజు ఆకుకూర తినేకి ట్రై చేయండి. సో ఇక్కడైతే ఇంకా ఆకుకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి ఇంకా నా లంచ్కి అయితే టమోటో పప్పు, దొంటాకు ఫ్రై, ఇంకా వచ్చేసి రెడ్ రైస్ అనమాట. సో ఇది నా లంచ్ ఈరోజు అయితే. నాకు వైట్ రైస్ తక్కువ తినాలని చెప్పిండండి. 2 days వన్స్, 3 days వన్స్ కుదిరితే సో అట్లా రైస్ తీసుకోవాలని చెప్పిండనమాట. సో అయితే ఇట్లా మిల్లెట్స్ కానీ ఈ రైస్లో రెడ్ రైస్, బ్రౌన్ రైస్ ఇలాంటివి తీసుకోవాలని నాకు డైట్లో ఇచ్చిందనమాట. సో ఇది చూసారా నా ప్లేట్. సో రైస్ క్వాంటిటీ తక్కువ ఉంది. సో ఇక్కడ పల్లెము, కర్రీలు, మీకు కావాలంటే రసం పెట్టుకోండి, ఇంకా సాలడ్ పెట్టుకోండి. సో ఇట్లా ఎక్కువ ఉండాలన్నమాట కర్రీస్ అయితే. మన డైట్ లో మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఏదో ఒక ఆకుకూరని ఇంక్లూడ్ చేసుకుంటే కన్నా చాలా బెస్ట్ అనమాట. మంచి విటమిన్స్, మినరల్స్ లభిస్తాయి. త్వరగా మనకు పీసీఓడి క్యూర్ అయ్యేకి హెల్తీగా ఇది హెల్ప్ అవుతుంది అనమాట ఆకుకూరలు అయితేను. ఇంకా నాకు పీసీఓడి ఉన్నప్పుడు, మా పెద్దమ్మాయి పుట్టుక ముందే నాకు పీసీఓడి ప్రాబ్లం ఉందనమాట. సో అప్పుడైతే నేను ఒక 1 year హాస్పిటల్ చుట్టూ తిరిగానండి. ఆల్మోస్ట్ 1 year పైనే తిరిగాను. సో 1 year తిరిగినా కానీ నాకు ఎలాంటి రిజల్ట్స్ అనేది లేదు. జస్ట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు హార్మోనల్ పిల్స్ ఇస్తారనమాట పీరియడ్స్ వచ్చేకి. సో అది మింగినప్పుడు మాత్రమే పీరియడ్స్ వచ్చేది, లేదంటే మళ్ళీ రొటీన్ 2 monthsకి ఒకసారి, 3 monthsకి ఒకసారి ఇట్లా వచ్చేది అనమాట పీరియడ్స్. అట్లా నేను 1 year పైన నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంకా అయ్యల్దని స్టాప్ చేసేసింది. సో అట్లా టైంలో నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యారనమాట. సో ఏంటి పెళ్ళయి ఆల్మోస్ట్ 2 years అయిపోతుంది కదా, అడుగుతుంటారు కదా మామూలుగా అందరూ, ఏం విశేషాలు లేవా, గుడ్ న్యూస్ లేవా అనేసి ఇట్లా అడిగేవాళ్ళు అనమాట. అప్పుడు నేను చెప్పాను నా హెల్త్ ఇష్యూస్, ఇట్లా మేము ప్లానింగ్ అయితే ఏం చేసుకోవట్లేదు, ఇది నా హెల్త్ ప్రాబ్లము, పీసీఓడి ప్రాబ్లం ఉందని చెప్తే, సో అప్పుడు తను నాకు ఒక డైట్ అయితే సజెస్ట్ చేసినారు. సో ఆ డైట్ సజెస్ట్ చేసే ముందు అయితే నాతో 1 week నా ఫుడ్ ప్లాన్ ఎలా ఉంది అనేసి, 1 week మార్నింగ్ టు డిన్నర్ ఏమేమి తీసుకుంటావు అనేసి ఫొటోస్ తీసి పెట్టాలన్నమాట. సో 1 week ఫొటోస్ పెడితే వాళ్ళు అనలైజ్ చేసి మన ఫుడ్లో చేంజెస్ చేసి డైట్ ఇస్తారనమాట. సో అట్లా నేను డబ్బులు కట్టి మరీ డైట్ చార్ట్ తీసుకొని దాన్ని ఫాలో అయ్యి 4 to 5 monthsలో అయితే నా పీసీఓడిని క్యూర్ చేసుకున్నానండి, హెల్తీ వేలో అయితే. సో అప్పుడు నా డైట్లో వచ్చేసి కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అనేసి నాకు సజెస్ట్ చేసిండ్రి. సో ఆ ఫుడ్ ఏంటంటే అంటే మెయిన్గా వచ్చేసి పాలకూర, స్పినచ్ అంటాం కదా, స్పినచ్ అవాయిడ్ చేయాలి. ఇంకా పల్లీలు అవాయిడ్ చేయండి, అదే గ్రౌండ్ నట్, వేరుశనగ గింజలు అంటాం కదా, అవి కానీ, పల్లీ ఆయిల్ కానీ, గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలని చెప్పింది. ఇంకా వచ్చేసి క్యాబేజ్, కాలీఫ్లవరు, తర్వాత వచ్చేసి స్పినచ్, పాలకూర కదా, సో చెప్పాను ఆల్రెడీ, ఆ స్పినచ్, తర్వాత
బ్రెడ్ ఐటమ్స్, మైదా ఖచ్చితంగా తీసుకోకూడదని చెప్పిండ్రు. మైదా, ఇంకా ప్యాకేజ్డ్ ఫుడ్స్, స్వీట్స్, షుగరు ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలని చెప్పిండ్రు. ఇంకా మెయిన్గా వచ్చేసి పాలు అనమాట, డైరీ ప్రోడక్ట్స్, మిల్క్ కానీ, కర్డ్ కానీ, లేదంటే పన్నీరు, ఇవన్నీ కూడా మిల్క్తో చేసిండేవన్నీ కూడాను అవాయిడ్ చేయాలని చెప్పిండు అనమాట. సో మిల్క్ ఎందుకు, నాకైతే కాఫీ భలే తాగేదాన్నండి. మార్నింగ్ లేవగానే ఒక కప్పు కాఫీ ఉండాలన్నమాట, పెద్ద గ్లాస్ నిండా. సో ఎందుకు తాగకూడదు, మిల్క్ మంచిదే కదా, కాల్షియం వస్తుంది కదా అనేసి నేను వాళ్ళతో క్వశ్చన్ అడిగాను అనమాట. సో మిల్క్ బేబీ కవ్ వస్తుంది కదా, సో బేబీ కవ్వు ఎట్లా వస్తుంది అంటే హార్మోనల్ ఇంజెక్షన్ వేస్తారంటాం. సో హార్మోనల్ ఇంజెక్షన్ వేసినప్పుడు బేబీ కవ్ అనేది వస్తుంది హార్మోనల్ ఇంజెక్షన్ ద్వారా. Bangalore there baby cow. Because in Tata in we Tata there in Bangalore and Edgy Tata. Then more cows in Edgy Bangalore. Because కరెక్ట్. సో అట్లా బేబీ కౌ వచ్చేసిన తర్వాత కూడా ఆ హార్మోన్ ఇంజెక్షన్ వేసింటాం కదా, ఆ ఎఫెక్ట్ అనేది ఆ కౌ మీద ఉంటుంది అనమాట. సో డైలీ పాలు తీసినప్పుడు మనకి ఆ హార్మోన్స్ అనేవి పాల ద్వారా వస్తాయన్నమాట. మనకు ఆల్రెడీ పిసిఓడి ప్రాబ్లం ఉంటుంది కదా, పిసిఓడి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనమాట, హార్మోన్ సరిగా కరెక్ట్ వేలో ఉండకపోవడము. సో ఇలాంటి ఆవు పాలు తీసుకోవడం వల్ల సో మనకి ఇంకా హార్మోన్స్ అనేవి స్టిమ్యులేట్ చేస్తాయి, ఇంకా ఫ్లక్చుయేట్ చేస్తాయి హార్మోన్స్ పాలు తీసుకుంటే అని చెప్పారనమాట. సో ఈ ఫుడ్స్ అన్ని కూడా నేను అవాయిడ్ చేశాను. సో ఖచ్చితంగా మీరు కూడా అవాయిడ్ చేసి ట్రై చేయండి పీసీఓడి ఉండి సఫర్ అయ్యే వాళ్ళు అయితే. సో ఈ మిల్క్ ప్రోడక్ట్స్ కానీ, స్పినచ్, పల్లీలు, క్యాలీఫ్లవర్, క్యాబేజ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ బ్యాన్ చేసేసేయాలన్నమాట. సో ఇవన్నీ బ్యాన్ చేసేసి మంచిగా హెల్తీగా ఇంట్లో కుక్ చేసిన ఫుడ్, బయట ఫుడ్లు మొత్తం బ్యాన్ చేసాం. మన ఇంట్లో ఏమేమి ఉన్నాయో కిచెన్లో, బిస్కెట్స్ కానీ, బ్రెడ్స్ కానీ, స్వీట్స్ కానీ ఇవన్నీ తీసేసి మంచి హెల్తీ ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇంకా డిన్నర్లోకి అయితే నేను ఇంకా స్వీట్ కార్న్ ఉన్నిందా ఇంట్లో, ఇంకా స్వీట్ కార్న్నే బాయిల్ చేశాను. ఇంకా బాగా పండిండే పప్పాయ ఉన్నిందనమాట. సో ఇంకా స్వీట్ కార్న్ పప్పాయతో నా డిన్నర్ అయితే ఫినిష్ చేశాను. సో డిన్నర్ ఎప్పుడైనా కానీ అర్లీగా తినేకి ట్రై చేయండి. సో అర్లీగా డిన్నర్ చేస్తే మనకి ఫాస్ట్గా డైజెషన్ అయిపోతుంది. సో పీసీఓడి ఉండి వెయిట్ ఎక్కువ ఉండే వాళ్ళకి వెయిట్ లాస్ అయ్యి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. నేను మార్నింగ్ దోశ పిండి చూపించింది కదా, దాంతో కావాలన్నా ఒక దోశ వేసుకొని ఇడ్లీ లాగా కూడా చేసుకోవచ్చు, లేదంటే సాలడ్స్ కూడా చేసుకోవచ్చు అనమాట డిన్నర్కు. సో అర్లీ డిన్నర్, లైట్ డిన్నర్ ఉండేలాగా చూసుకోండి. ఇంకా రోజంతా బాగా వాటర్ తీసుకోండి. స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవడానికి ట్రై చేయండి. స్ట్రెస్ ఉంటే మాత్రము నిజంగా పీసీఓడి అనేది క్యూర్ కాదనమాట. సో స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకొని బాగా నిద్రపోయేకి ట్రై చేయండి. సో ఈ విధంగా ఫాలో అయితే గిన ఈజీగా పీసీఓడిని తగ్గించుకునేదంతా మన చేతుల్లోనే ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ అయితే ఐ హోప్ మీ అందరికీ హెల్ప్ అయింది, నచ్చింది అనేసి అనుకుంటున్నాను. ఎవరైతే పీసీఓడితో సఫర్ అవుతున్నారో ఖచ్చితంగా ఫాలో కండి. హెల్తీ వేలో పీసీఓడి తగ్గడానికైతే మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. సో వితిన్ 3 monthsలో మీరు డాక్టర్ దగ్గరికి పోకుండా హెల్తీ వేలో మంచిగా తింటూ పీసీఓడిని తగ్గించుకోవచ్చు. తర్వాత వెయిట్ లాస్ కూడా ఈజీగా అవుతుంది. ఇంకా పిల్లల కోసం ట్రై చేసే వాళ్ళకైతే హెల్తీ వేలో మీకు అన్ని రకాల హెల్త్ ఇష్యూస్ కూడా తగ్గి హెల్తీగా కన్సీవ్ అవ్వడం కూడా ఇలాంటి రెసిపీస్ అన్ని కూడా హెల్ప్ అవుతాయి ఖచ్చితంగా. సో నేను నెక్స్ట్ బ్లాగ్స్లో కూడా నేను ఇంకా కొద్ది రోజులు కంటిన్యూ చేస్తాను పీసీఓడి సిరీస్ అయితేను. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, కీప్ వాచింగ్, బాయ్.